నా పేరు జంగయ్య గౌడ్. నాకు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫ్రీ బస్ పెట్టడం వలన చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఈ సిటీ అది వరకు ఫ్రీ బస్సులు తగ్గించి మాకు ఆటోకు నెలకు సంవత్సరానికి ఎంతైతే సీఎం గారు ఒప్పుకున్నారో ఆ ప్రకారం ఇవ్వాలని కోరుచున్నాము. శ్రీ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, మాకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ఆటో ఫైనాన్స్ కూడా కట్టలేకపోతున్నాము. రోడ్ల మీదకి వెళ్తే 500 రూపాయలు కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నాము. మీరు కాంగ్రెస్ ఓట్లు వేయలేదని ఆటో వాళ్ళని చిన్న చూపు చూస్తున్నారు. అసలు మీరు ఏసీ రాయలేదని సార్, ఆటో ఇప్పుడు కాంగ్రెస్కి ఇస్తాం. ఏ గవర్నమెంట్ వచ్చినా మన మంచికే కదా సార్. మేము ఎన్నుకుంటేనే కొత్త గవర్నమెంట్ వచ్చేదైనా మేము ప్రజలు వేస్తేనే కదా సార్. మేము అనేది ఏంటంటే మహిళలకు ఉచిత ప్రయాణం ఉండాలంటే మాకు ఆటో అన్నది నెలకు ఖచ్చితంగా 12,000 రూపాయలు ఇవ్వాల్సింది. ఇప్పుడు రైతు బంధు కానీ దళిత బంధు అలాంటి స్కీములు ఎలాగున్నాయో మా రైతు ఆటో డ్రైవర్ అన్నలకు. అయితే ఈ సీఎం వచ్చినాక, ఈ కొత్త ప్రభుత్వం వచ్చినాక ఆర్టీసీ బస్సులు ఫ్రీ పెట్టి ఆటో వాళ్ళకు బాగా నష్టం అయింది. ఆ నష్టం వల్ల ఆటో కిరాయి కట్టలేక, ఇల్లు కిరాయి కట్టలేక, పిల్లలకు ఫీజు కట్టలేక చాలా ఇబ్బందిగా ఉంది. సీఎం 16,000 12,000 ఇస్తారు. అది కూడా కదా డిస్ట్రిక్ట్ బస్సులు ఫ్రీ పెట్టి సిటీ బస్సులు బంద్ పెడితే చాలా ఉంటుందని. వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లేడీస్ బస్సులు ఫ్రీ పెట్టి హైదరాబాద్లో ఆటోలు నడలేని పరిస్థితులు ఉన్నాం. చాలా ఇబ్బందులు పడుతున్నాం. దాన్ని గమనించి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆటో డ్రైవర్లను కొట్టకుండా ఏమైనా పరిష్కారం ఇచ్చాలని మేము కోరుతున్నాము. నెలకు ఒక 5,000 రూపాయలు 6,000 రూపాయలు మాకు అకౌంట్లో వేయాలని చెప్పి, లేదంటే కానీ హైదరాబాద్లో ఫ్రీ బస్సు బంద్ చేయాలి. డిస్ట్రిక్ట్లో బస్సులు పెట్టుకోండి, మాకు సంబంధం లేదు. హైదరాబాద్లో చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఫైనాన్స్ కట్టలేకపోతున్నాం, కిస్తులు కట్టలేక ఫైనాన్స్ నుంచి బండ్లు పుంజుకపోతున్నారు. దయచేసి మీరు గమనించి ఆటో డ్రైవర్లు, పిల్లల స్కూల్ ఫీజులు, ఇల్లు కిరాయిలు, అన్ని సమస్యలతో చాలా సతమతం పడుతున్నాం. దయచేసి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు దయచేసి ఆటో డ్రైవర్ల మీద ఏమన్నా కనికరించి మాకు పరిష్కరించాలని కోరుతున్నాము. ఎన్నో రోజులకెళ్ళి ఎన్నో మీడియాలకి వెళ్ళి చెప్తున్నాము, కానీ ఎప్పుడు ఏం పట్టించుకోవట్లేరు వాళ్ళు. ఏ మినిస్టర్లు, ఏ ముఖ్యమంత్రి కానీ ఎవరు పట్టించుకోలేరు, ఎమ్మెల్యేలు పట్టించుకోవట్లేరు. మేము కూడా ఒక మనుషులమని గుర్తించి మాకు ఏదో రకంగా సహకారాలు చేయాలని చెప్పి చాలా ఇచ్చాప్ చేస్తున్నాం. మీరు ఎన్ని రోజులకు వెళ్ళి డిమాండ్ చేస్తారు? ఇంకా ఎన్ని రోజులు మీరు ఇలా చూస్తారు? లేదంటే ప్రజా దర్బార్కు, తెలుగు ప్రజా దర్బార్కు ఎప్పుడు పిలిపిస్తారు? మేము రేవంత్ రెడ్డి గారు కొత్తగా ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి త్వరలో టైం ఇవ్వాలని చెప్పి మేము కూడా ఏం పట్టించుకోవలేము. సరే, ఏదో రకంగా చేసి మాకు 7 నెలలు అవుతుంది. రైతు బంధువు, రైతు బీమా అందరికీ అన్నిటికీ సౌకర్యాలు చేస్తున్నారు కాబట్టి మా ఆటో యూనియన్ల పూర్వకంగా ఏదో ఒకటి పరిష్కరించాలని చెప్పి రోడ్ల మీద కొద్ది మాకు దండలైతులు, పోలీసు వాళ్ళు అయితే 1,000 రూపాయలు 500 రూపాయలు ఫోటోలు కొట్టి మాకు చలనం పంపిస్తున్నారు. అక్కడ రోడ్ల మీద దందలు కాక ఇక్కడ ఇలా పోలీసుల ఆటోల్లో కొట్టిన చలనలు కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. దయచేసి మన తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు కొత్తగా వచ్చారు కాబట్టి ఈ డ్రైవర్లను కూడా సమస్యలు పరిష్కరించాలని